హలో సివిల్ బ్రోస్. 1,50,000 లీటర్లు పట్టే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ని సుమారు 1,500 మందికి సరిపోయేలా ఇది అయితే డిజైన్ చేశారు. మీకు ఇంకా డీటెయిల్గా ఎలా డిజైన్ చేసుకోవాలనేది కూడా ఫ్యూచర్లో వీడియోస్ అయితే చేస్తాను. దాన్ని రిఫరెన్స్గా తీసుకొని మీరు కూడా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. కానీ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ గురించి కాదు. ఇదైతే ఇప్పుడు మీ మెటీరియల్ అయితే చూపిస్తాను. ఈ మెటీరియల్ పేరు వచ్చేసి స్వెల్ బార్. ఈ స్వెల్ బార్ గురించి ఈ వీడియో అనమాట. మీరు చూస్తున్న దీని పేరు స్వెల్ బార్. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే లాస్ట్లో మనం దీన్ని వాటర్లో పెట్టినప్పుడు దీని స్వభావం ఏంటి అనేది కూడా చూపించడం జరిగింది. ఈ స్వెల్ బార్లో కూడా కొన్ని రకాలైతే ఉన్నాయి. ఇది ఒక బండిల్కి 10 మీటర్స్ అయితే ఉంటుంది. దీన్ని ఇలా వాల్కి మధ్యలో అలా వేసి దాన్ని కదలకుండా ఉండేలా చూసుకోవాలి. యాక్చువల్గా అయితే గ్లూ అనేది దాని కింద వేసి అంటిస్తారనమాట. కానీ మనం ఇక్కడ సిచ్యువేషన్ వేరు కాబట్టి మనమైతే ఇక్కడ బైండింగ్ వైర్ తీసుకొని బైండింగ్ వైర్ని పైన అది కదలకుండా ఉండేలాగా చూసుకున్నాం అన్నమాట. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వాటర్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి కన్స్ట్రక్షన్ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దానిని మనం అడ్డుకోవడానికి ఇది మనకైతే చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే వాటర్ దీని వరకు వస్తే, అంటే ఒకవేళ గ్యాప్ ఉండి ఆ గ్యాప్లో నుండి వాటర్ కనుక వచ్చి లీకేజ్ సీపేజ్ అయ్యే అవకాశం కనుక అక్కడ ఉన్నట్లయితే ఆ వచ్చిన వాటర్ని ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అక్కడ ఏదైతే ఆ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ని అది ఉబ్బి ఫిల్ చేస్తుంది అనమాట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడు వాటర్ అనేది తీసుకున్న తర్వాత అది ఉబ్బుతుందని చెప్పాను కదా, ఆ ఉబ్బినప్పుడు ఆ ఉబ్బిన ఇప్పుడు ఏదైతే కాంక్రీట్లో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అనేది ఈ ఉబ్బిన ప్లేస్తో ఫిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇది దీని కింద అది స్వెల్ బార్ పెట్టిన దాని కింద సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉండాలి. మనం దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది ప్లేస్ చేయాలన్నమాట. కానీ ఇక్కడ మీకు చూపిద్దామని చెప్పేసి మీకు ఎలా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని చెప్పేసి ఇలా చేయడం జరిగింది. ఇది వితౌట్ క్లీనింగ్ అనేది నేను పెట్టించాను కావాలని చెప్పేసి. సో అలా అనమాట. మీరైతే ఇలాగే డైరెక్ట్గా పెట్టడం కానీ అలాంటివి చేయొద్దు. క్లీన్ చేసుకున్న తర్వాతే ప్లేస్ చేయండి. అందేం వీడియో స్టెబిలిటీ ఉన్న ఫోన్ కాదు కాబట్టి వీలైనంత స్టేబుల్గానే చూపించడానికి ట్రై చేస్తున్నాను. మొత్తం కిందకి వేస్తామన్నమాట. ఆ లాస్ట్ వీడియోలో కనిపించారు కదా సాగర్ అన్న అని చెప్పేసి, సో ఈయన అనమాట. వీడియో కోసం చాలా హెల్ప్ చేశారు. ఇలా ఆయన సొంతంగా పనిచేస్తూ కూడా నన్ను వీడియో తీసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేనైతే టెస్టింగ్ కోసం ఒక పీస్ తీసుకుందాం అనుకుంటున్నాను. పీస్ని ఒక 24 అవర్స్ అలా వాటర్లో ఉంచానంటే తెలుస్తుంది కదా ఎలా తీసుకుంటుంది వాటర్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇది ఆ పీస్ అయితే తీసుకెళ్తున్నాను టెస్టింగ్ కోసం. ఆఫ్టర్ టెస్టింగ్ తర్వాత మీకు చూపిస్తాను అనమాట ఎలా అది వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది. లేదంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయకముందు అయితే ఫ్రెష్ అయితే ఇలా ఉంది, స్ట్రాంగ్ ఉందన్నమాట. సో ఇదైతే తీసుకొచ్చేసాను రూమ్కి. చూద్దాం ఒక 24 అవర్స్ వాటర్లో వేసిన తర్వాత ఎలా ఉంటుందో. టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. 24 అవర్స్ తర్వాత మీకు చూపిస్తాను ఏమవుతుందో దీనికి. చూసారు కదా, దీంట్లో అయితే వాటర్ ఉన్నాయి. సో ఈ వాటర్లో అయితే వేసి చూద్దాం. 24 అవర్స్ చెక్ చేస్తాను దీనికి ఏమవుతుంది. ఏం లేదండి, ఉబ్బుతుంది. కానీ ప్రాక్టికల్గా అనేది మీకు చూపిద్దామని చెప్పేసి ఇది చేస్తున్నాను అనమాట. సో స్వెల్ బార్ దాంట్లో వేసాను. అది 24 అవర్స్ తర్వాత చూపిస్తాను. దాని రిజల్ట్ ఏంటి అనేది, అది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చూద్దాం. ఓకేనా, ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాం. స్వెల్ బార్ 24 అవర్స్ అయితే అవుతుంది కదా, తీయాలి ఇప్పుడు దాన్ని. తీసేద్దాం. చలో చూద్దాం. స్వెల్ బార్ అయితే 24 అవర్స్ అవుతుంది కదా, ఏమైందో చూద్దాం దీన్ని. సో చూస్తున్నారు కదా, బాగా ఉబ్బిపోయింది, లావ్ అయింది అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఇలా అవ్వడం వల్ల బాగా ఉబ్బిపోయింది, లావ్ అయిపోయింది అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఇలా అవ్వడం వల్ల ఇప్పుడు మనం ఏదైతే అట్లా ప్లేస్ చేసామో వాల్ పైన, బీమ్ పైన కానివ్వండి, ఎక్కడైతే మనం ప్లేస్ చేసామో ఇది ఒకవేళ వాటర్ ట్యాంక్లో నుంచి వాటర్ కనుక లీకేజ్ అక్కడ ఇది ఉన్న ఏరియాలో కనుక అయినట్లయితే, ఇది ఉన్న ఏరియాలో వాటర్ కనుక లీకేజ్ అవుతున్నట్లయితే ఇది ఆ వాటర్ని తీసుకొని అబ్జర్వ్ చేసుకొని అంటే పీల్చుకొని ఇలా ఉబ్బిపోతుంది అనమాట. ఏదైతే కాంక్రీట్లో ఆ గ్యాప్ అనేది దీంతో ఫిల్ చేసేస్తుంది.
సో అంటే ఇప్పుడు మనం ఇది ఉబ్బొంగాల్నే అదేం కాంక్రీట్ ఎగరడం కానీ లేవడం కానీ జరగదు కదా. సో ఇది అనేది ఆ గ్యాప్ని అనేది ఫిల్ చేస్తుంది అనమాట, కవర్ చేస్తుంది. అప్పుడేమవుద్ది, వాటర్ అనేది బయటికి రాకుండా అడ్డుకున్నట్లు అవుతుంది అనమాట. సో ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది చూసారా ఎంత లావుగా ఉబ్బిందో. చాలా మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట, విరగట్లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది మెటీరియల్. చాలా స్ట్రాంగ్ ఉంది, చూస్తున్నారు కదా. బెండ్ అవుతుంది కానీ కొంచెం కూడా తునగడం కానీ లేదంటే ఇది బ్రేక్ అవ్వడం కానీ జరగట్లేదు అనమాట. చాలా స్ట్రాంగ్ ఉంది మెటీరియల్. చూసారు కదా, డిఫరెన్స్ అయితే చాలా కనిపిస్తుంది, మీరు చూస్తున్నారు కదా. డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. వాటర్ తీసుకున్న తర్వాత స్వెల్ బార్ అనేది వాటర్ తీసుకున్న తర్వాత, వాటర్ తీసుకోకముందు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నచ్చలేదంటే డిస్లైక్ కూడా చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసే కొద్దీ ఈ వీడియో అనేది కొంచెం కంటెంట్ యూట్యూబ్ ఆల్గోరిథం ఉంటుంది కదా, అది ఏదైతే ఉందో కొంచెం పుష్ చేసి ఇంకో నలుగురికి రీచ్ అయ్యేలా చేస్తుంది అనమాట. స్వెల్ బార్ గురించి అయితే వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియో అనేది దేని మీద చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ ఒక షార్ట్ చేసి దాంట్లో అప్డేట్ ఇస్తాను. స్టే ట్యూన్ టు సివిల్ బ్రో ఆర్, సబ్స్క్రైబ్ టు సివిల్ బ్రో ఆర్. థ్యాంక్ యూ.